మనం గమనించినట్లయితే ఏ బాడీ బిల్డరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తప్ప ఉన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని మనం చూసుకొని ఉండం. ఒకవేళ ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట ఉండింటారు. బాడీ బిల్డింగ్లో ప్లేసులు కొట్టి బాగా సెటిల్ అయిపోయి ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు అయితే మనం ఎక్కడా చూసినట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే మనము రీల్స్లో చూస్తూ ఉంటాం, ఓ బాడీ బిల్డర్ పానీపూరి అమ్ముకుంటున్నాడు, ఒకతను టెంకాయలు అమ్ముకుంటున్నాడు, ఒకతను పరోటాలు వేసుకుంటున్నాడు, ఇట్లా చెప్తానే ఉంటారు. బాడీ బిల్డర్లను ఎంకరేజ్ చేయడానికి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లను పెట్టాలి తప్ప బాడీ బిల్డర్ల బలహీనతలను బలంగా మార్చుకొని మీరు బలవంతులు కావడానికి కాంపిటీషన్లను అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఒక బాడీ బిల్డర్ కష్టం ఎట్లుంటుందో మీకు తెలుసు. రోజుకు తినడానికి తన ప్రోటీన్లకు ఎంత ఖర్చు వస్తుందో మీకు తెలుసు. తెలిసి కూడా ఈ ఎంట్రీ ఫీజుల పేర్లతో దానికి తోడు మళ్ళీ ట్యానింగ్ ఖర్చులు అనేసి మళ్ళీ దానిల పేర్లతో దోచుకోవడంలో చాలా మంది బాడీ బిల్డర్లు నిరుత్సాహంతో ఆగిపోతూ ఉన్నారు. ఆ స్టేజ్లకు, మొమెంటోలకి, ప్రైజ్ మనీలకి ప్రతి ఒక్క కంపెనీ మీకు స్పాన్సర్షిప్ ఇస్తూనే ఉంటుంది. ఇచ్చినప్పుడు మా ఎంట్రీ ఫీజులు ఎందుకు మీకు 300, 500, 1000 రూపాయల నుంచి వేలకు వేలు, 10,000 వరకు తీసుకునే స్థాయికి వచ్చారు. చిన్నపాటి బాడీ బిల్డర్ ఒక పెద్ద స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఈ రోజు ఆటో తోలుకునేవాడు కావచ్చు, కూలి పనికి పోయేవాడు కావచ్చు, ఒక చిన్న స్థాయి బాడీ బిల్డర్ ఒక పెద్ద స్టేజ్ ఎక్కడానికి ఆగిపోవడానికి గల కారణం ఈ ఎంట్రీ ఫీజులతో. కొంతమంది బాడీ బిల్డర్లు చెప్తా ఉంటారు జడ్జిలుగా ఉంటూ కూడా, నేను అన్ని చూశాను, జిమ్ లో కింది స్థాయి నుంచి వచ్చాను, ఏమీ లేని స్థాయి నుంచి ఈ పొద్దు నేను ఎదిగాను. అలా ఎదిగిన మీరు ఆ కాంపిటీషన్లు పెట్టేటప్పుడు మీకు తెలియకపోతుందా వాళ్ళ బాధలు? బాడీ బిల్డర్ పైకి రావడానికి ఎంకరేజ్ చేయడానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎంతో మంది జడ్జిలను నేను అడుగుతున్నా. పాతకాలంలో ఉమ్మడి కుటుంబం అని అందరూ కలిసి ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక చోట కూర్చొని తినడము, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అందరూ పరిష్కరించుకోవడము, ఇలా చేసి ఎంత సమస్యనైనా తలా ఒక సలహా ఇచ్చి మరుసటి రోజు కల్లా అసలు ఆ పరిష్కారం సమస్య లేకుండా చేసేటట్లు ఉండేది. ఇప్పుడు కుటుంబాలన్నీ చెల్లాచెదురైపోయినాయి. చిన్న సమస్య కూడా పెద్దగా అయిపోతుంది. బాడీ బిల్డింగ్ అసోసియేషన్లు కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండేవన్నీ చెల్లాచెదరైపోతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క అసోసియేషన్ల పేరుతో. మీరు చీల్చడం వల్ల బాడీ బిల్డర్లు అన్యాయం అయిపోతున్నారు తప్ప బాడీ బిల్డర్లకు ఏ న్యాయం జరగడం లేదు. కనీసం బాడీ బిల్డర్లకు న్యాయం జరిగేలా ఈ అసోసియేషన్లు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? మిస్టర్ ఒలింపియాలు పెడితే ఇయర్కి ఒక్కనే పెడతారు. మిస్టర్ ఇండియన్ పెడితే ఒకప్పుడు ఇయర్కి ఒకరే ఉండేవాళ్ళు. మిస్టర్ ఆంధ్రాలు కూడా అట్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు మిస్టర్ ఆంధ్రాలు ఇయర్కు 10 మంది అయిపోతున్నారు. ఒక్కొక్క అసోసియేషన్ లో ఒక్కొక్క మిస్టర్ ఆంధ్ర. ఎందుకు ఇన్ని అసోసియేషన్లు? బాడీ బిల్డర్ల పేరుతో మీరు లబ్ధి పొందడానిక ఈ కాంపిటీషన్లు? దయచేసి ఒక్కసారి బాడీ బిల్డర్ల సైడ్ నుంచి మీరు ఆలోచించండి. బాడీ బిల్డర్ల కష్టాలను మీరు తెలుసుకునేవారైతే, బాడీ బిల్డర్ల తరపున మీరు నిజంగా ఉన్నవారైతే వాళ్ళ కష్టాలను తెలుసుకుని మీరు మాట్లాడండి. కొన్ని రోజుల ముందు నుంచి బాడీ బిల్డర్లు ఫుడ్ సరిగా తీసుకోక, నీళ్లు తీసుకోక, వాళ్ళు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తే, ఖర్చులకు డబ్బులు లేక, ట్రైన్లలో సీట్లు దొరక్కపోయినా బాత్రూముల దగ్గర ముడుచుకొని పండుకొని కూర్చొని జర్నీలు చేసుకుంటూ వస్తూ కాంపిటీషన్ ప్లేస్ కి వస్తే ఆ కాంపిటీషన్ ప్లేస్ల దగ్గర మరీ లేట్ అన్నమాట. సన్మానాల పేరుతో బాడీ బిల్డర్ చచ్చిపోతుంటాడు ఒక పక్క, తిండి లేక, నీళ్లు లేక, బలహీనుడైపోయి ఉంటే సన్మానాలు, మిమిక్రీలు, డాన్స్ ప్రోగ్రాంలు. అవసరమా మనకు ఈ డాన్స్ ప్రోగ్రాంలు? ఇవన్నీ మనం పెట్టిన పర్పస్ దేనికి? చెయ్యాలి, సన్మానాలు చేసుకోండి, తొందరగా ముగిచ్చేసి బాడీ బిల్డర్కు న్యాయం జరిగేటట్టు చేయండి. కొన్ని ఊర్లలో అయితే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయిపోయాక ఒక్కొక్కసారి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది. తినడానికి అస్సలు తిండి దొరకవు ఆ ఏరియాలో ఎక్కడే కానీ. అప్పటికల్లా భోజనాలు, కాంపిటీషన్ ప్లేస్ లో భోజనాలు అయిపోయినాయని చెప్తారు. ఎక్కడికి పోవాలి బాడీ బిల్డర్స్? ఆ టైంలో ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి? ఏ ఊరు నుంచి వచ్చిన వాడికి ఆ ఊర్లో తిండి ఎవరు పెడతారు? దయచేసి ఒకసారి బాడీ బిల్డర్ సైడ్ నుంచి మీరు ఉండి మాట్లాడండి. బాడీ బిల్డర్ల కోసం మీరు మాట్లాడండి. బాడీ బిల్డర్ల తరపున మీరు మాట్లాడండి. నేను మీ ఏ ఒక్కరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. బాడీ బిల్డర్ల కష్టాన్ని నేను తెలుసుకున్నా కాబట్టి, బాడీ బిల్డర్ పడే ఆ బాధ, ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, ఫాలో చేయి. థ్యాంక్ యూ టు ఆల్.